ఎలాంటి సినిమాలు కావాలి? ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ మారుతుంది కదా, చాలామంది ఆ కథలు ఏదో బట్టలు వేసుకోవడము, ఒకరిని తిట్టడము, అమ్మాయిని ర్యాగింగ్ చేయడము, ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కొన్ని అన్నీ అని అనట్లేదు, కొన్ని వస్తున్నాయి. సో తల్లి మనసు అనేది ఎలా ఉండాలి, జనాలు ఎలాంటి సినిమాలు, ఎందుకంటే సుబ్బయ్య గారు అప్పుడు ఎన్నో సినిమాలు కలిసికట్టుగా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడే సినిమాలు వచ్చేసి, సో ఇప్పుడు ఎలాంటి సినిమాలు కావాలని మీరు అనుకుంటున్నారు? తల్లిని మించిన యోధులు లేరు, ఇంకా తల్లిని మించిన దైవం కూడా అలాగే లేదు. తండ్రినైనా ఒక పక్కన పెడుతుంది కానీ లోకం, తండ్రి జన్మనిస్తారు, తల్లిదండ్రులు ఇద్దరు ఒకటి దగ్గర జన్మనిస్తారు, కానీ ఇక్కడ ఎక్కువ పాత్ర ఎవరికి ఉంటుందంటే తల్లిదే ఉంటుంది. అందుకనే బిడ్డల యోగక్షేమాల గురించే కానీ, పిల్లల మంచి చెడుల గురించే కానీ, విద్యల్లో కానీ దేనిలోనైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా తల్లిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అమ్మ ప్రేమను మించింది కూడా ఎక్కడ లేదు. దీన్ని ముత్యాల సుబ్బయ్య గారు అటువంటి తల్లి మనసును అర్థం చేసుకున్నారు కనుక, అతను కూడా ఒక తల్లి బిడ్డే కనుక, అతని ఇంట్లో కూడా అతని భార్య స్థానంలో ఒక తల్లి ఉంది కనుక, అతని కూతురే కానీ కోడలే కానీ వీళ్ళు ఎవరైనా కానీ అతని ఇంట్లో కూడా ఒక తల్లి స్థానంలో మాతృమూర్తులు ఉన్నారు కనుక, ఆ తల్లి మనసు అని ఒక టేకింగ్ ఎంచుకొని మంచి మూవీ తీశారు. మంచి సమాజానికి కూడా మంచి మెసేజ్ని పంపించారన్నమాట. చాలా మంచి మెసేజ్ ఇచ్చారన్నమాట. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య అన్ని సినిమాలు బాగాలేవు, స్టోరీ రావాలంటున్నారు కదా. సో తమ సనపనం వాళ్ళ కొడుకు అమ్మ సెంటిమెంట్ మీద ఏ మూవీ వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇది ఏంటంటే ఒకప్పుడు ఘరానా మూవీ సినిమా వచ్చింది, అది 30-35 ఏళ్ళు అవుతుంది ఆ సినిమా వచ్చి. ఆ సినిమాలో మరి చిరంజీవి గారు ఏ సెంటిమెంట్ లో ఉన్నారు? అమ్మ సెంటిమెంట్ మీద ఉన్నారు. ముగ్గురు మనగాళ్ళు వచ్చింది. ఆ సినిమాలో ఏ సెంటిమెంట్ లో చిరంజీవి గారు పోరాడారు? వాళ్ళ అమ్మ గురించి పోరాడారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత మా ఊరి మహారాజు మనసున్న మహారాజు అర్జున్ గారు, అది ఏ సెంటిమెంట్ మీద హిట్ అయింది? అమ్మ ప్రేమ మీద హిట్ అయింది. ఇలాగే కృష్ణ గారేంటి, రామారావు గారేంటి, తర్వాత కృష్ణరాజు గారేంటి, తర్వాత మోహన్ బాబు గారేంటి, శోభన్ బాబు గారేంటి, వీళ్ళు ఎవరు తీసిన తల్లి అమ్మ సెంటిమెంట్ మీద తీస్తే ఆ సినిమా ఎంత కొత్త వాళ్ళని పెట్టి తిని, పాత వాళ్ళని పెట్టి తిని, సూపర్ డూపర్ హీరోని పెట్టి తిని, హీరోయిన్ పెట్టి తిని, ఎవరినైనా పెట్టి తిని, కానీ అది మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్స్ అమ్మా. సో చూస్తున్నారు కదా, సో ఎవరిని అడిగిన తల్లి మనసు అనేది ఎంత గొప్పదో మనందరికి తెలుసు. త్వరలో మన ముత్యాల సుబ్బయ్య గారు ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు. సో తన కొడుకే ప్రొడ్యూసర్ అయి మూవీ తీస్తున్నారు. సో తప్పకుండా నియర్ బై థియేటర్కి వెళ్ళి చూస్తారని కోరుతున్నాను. థ్యాంక్స్ అమ్మా.